వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా దోమల వ్యాప్తిని అరికట్టాలని DMHO డాక్టర్ బి మీనాక్షి అన్నారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బి మీనాక్షి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ 7 రోడ్ల కూడల వరకు కొనసాగింది. అనంతరం కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి దోమల నివారణకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే దోమల రహిత గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశంగా తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. 1897 ఆగస్టు 20న దోమల నివారణ దినోత్సవంగా ప్రకటించారన్నారు. దోమల నుంచి మలేరియా వ్యాపిస్తుందని సర్ రొనాల్డ్ రాస్ కనుగొనడంతో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచ దోమల నివారణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల నివారణకు ఎక్కువ అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరం నేటికి 30 మలేరియా కేసులు గుర్తించడం జరిగిందని, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మలేరియా కేసులు పెరగడానికి ప్రధాన కారణం పక్క జిల్లాల నుంచి వ్యాప్తి చెందడమేనని అన్నారు. దోమలు కుట్టడం వల్ల అనేక వ్యాధులు ప్రబలుతున్నాయని, వ్యాధులు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది కాబట్టి మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ వంటి ఎన్నో వ్యాధులకు దోమలే కారణమని అన్నారు. దోమ చిన్నదైనా అది ఇచ్చే అనారోగ్యము చాలా పెద్దది. ఇటు డెంగ్యూ జ్వరాలు కానీ, అటు మలేరియా జ్వరాలు కానీ, అంటే అది పెద్దదైతే ముదిరితే మరణం తప్పదు. సో అలాంటి చిన్న దోమ అయినా సరే అంత ప్రాబ్లమ్స్ ఇస్తుంది. కాబట్టి మనం ఈ మస్కిటోస్ని కంప్లీట్గా నివారించాలి. సో ఏమంటారు, మలేరియా దోమ రహిత దేశంగా, జిల్లాగా, రాష్ట్రంగా మనం ఉండాలనే మనం ప్రయత్నం చేస్తున్నాం. సెన్సస్ చూస్తే గత సంవత్సరంకి చూస్తే డెంగ్యూ జ్వరాలు మనం కొంచెం అరికట్టగలుగుతున్నాం, కానీ మలేరియా మాత్రం పెరుగుతూ ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మలేరియా కేసులు కూడా బాగానే పెరిగాయి. 30 కేసుల దాకా ఇప్పటికి మనకి నమోదయ్యాయి. గత సంవత్సరం అయితే మొత్తం కలిపితే కూడా 11 కేసులే వచ్చాయి. ఇంకా మనకి డిసెంబర్ వరకు ఉంది. ఇప్పటికే మనకి 30 కేసులు నమోదయ్యాయి. సో పక్క జిల్లాలైన మన్యం జిల్లా నుంచి మనకి ఎక్కువగా కేసులు అట్నుంచి అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల మనకి వ్యాప్తి వస్తుందండి. దానికి నివారణ చర్యలు అన్నీ మనం తీసుకుంటున్నాం. మన డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ నుంచి ద్వారా మనకు అన్ని రకాలుగా అందవలసిన సేవలన్నీ కూడా మనం జిల్లా ప్రజలకు అందరికీ అందజేస్తున్నాము. ఖచ్చితంగా మనం దోమ రహిత జిల్లాగా మార్చేందుకు మనం ప్రయత్నం చేస్తున్నామండి. దీనికి అన్ని వేళలా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం చేసే ప్రతి కార్యక్రమాలు, ముఖ్యంగా శానిటేషను, తర్వాత వెక్టర్ హైజీన్ కంట్రోలు, తర్వాత ఇవన్నీ కూడా ఫ్రైడే డ్రైడే ఇవన్నీ కూడా ఇవన్నీ దోమల నివారణకే, అలాగే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా అన్ని కేసులు కూడా తగ్గడానికి మనకి ఇవన్నీ చేసేదండి. ఈ కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా మేము అన్ని విధాల ఈ నివారణకి, అంటే మలేరియా, డెంగ్యూ నివారణకి కృషి చేస్తామని ఈరోజు ఈ ఆగస్టు 20 సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. రసాయనాలతో కూడిన అనేక రకాల లిక్విడ్లు, కాయిల్స్ వంటివి మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల అనేక రకాలైన శ్వాసకోశ వ్యాధులు ప్రబలే ప్రమాదం లేకపోలేదని, ముందుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమల నివారణకు వైద్య శాఖ ద్వారా పలు అనేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ, AMOS శ్రీనివాస్, DC శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21 నుంచి సమ్మరీ రివిజన్ 2025 కోసం ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం అప్పారావు తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2025 షెడ్యూల్ కోసం బుధవారం నుంచి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం అప్పారావు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ MLC స్థానానికి సంబంధించి ఉపాధ్యాయ ఓటర్ల నమోదు కోసం సెప్టెంబర్ 30వ తేదీన షెడ్యూల్ను విడుదల చేస్తామన్నారు. అలాగే 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా బుధవారం నుంచి జరిగే ఇంటింటి సర్వేలో బూత్ లెవెల్ ఆఫీసర్ల వారికి అవగాహన కల్పిస్తామన్నారు. సాధారణ కొత్త ఓటర్ల నమోదుకు, బదిలీకి, చిరునామా మార్పుకు, ఫోటో మార్చుకున్నట్టుకు ఇప్పుడు అవకాశం కల్పిస్తామని చెప్పారు. సమావేశంలో PMJ బాబు, రౌత్ శంకర్రావు, సోమేశ్వరరావు, ప్రకాష్ రావు తదితరులు హాజరయ్యారు. కోల్కతాలో PG వైద్య విద్యార్థినిపై చోటు చేసుకున్న అమానవీయ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలి అంటున్న NR.
కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై చోటు చేసుకున్న పాశవిక అత్యాచార హత్య ఘటనను నిరసిస్తూ ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ ఆధ్వర్యంలో రణస్థలం జంక్షన్ లో కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అత్యాచారంతో హత్యకు గురైన డాక్టర్ కు న్యాయం జరగాలని, మరే ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా ప్రజల గొంతు వినిపించాలని విశ్వక్సేన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ రోజు మన ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం కేంద్రంలో ఇక్కడి నుంచి గలంగా మేము మా గలం వినిపిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మేమేం కోరుకుంటున్నామంటే ప్రభుత్వాలకి మీరు చట్టాలు అమలు చేయండి. ఎవరైతే నిందితులు ఉన్నారో కఠినంగా శిక్షించాలి. నిర్భయ మీరు చూశారు, నిర్భయ టైంలో అంతా కూడా ఎవరైతే ఉన్నారో తను ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు హ్యాపీగా బతికి దాని తర్వాత ఆయనకి మనం శిక్ష వేయగలిగాం. కానీ మనం ఇమీడియట్ గా చట్టాలను ఇమీడియట్ గా మనం అమల్లో చేస్తే ఎవరైనా సరే భయపడతారు. ఇంకొకసారి ఈ కార్యక్రమాలు ఇలాంటివి చేయకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుతుటి ఈశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహులను వెంటనే శిక్షించాలని మీడియాతో మాట్లాడారు. అలాగే విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 8వ తారీఖున కలకత్తాలో ఆర్జే మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్నటువంటి ఒక మెడికల్ డాక్టర్ని నైట్ డ్యూటీలో ఉండగా సుమారు రాత్రి 3 గంటలప్పుడు కొంతమంది దుండగులెళ్ళి ఆ అమ్మాయిని, ఆ డాక్టర్ని సామూహికంగా అత్యాచారం చేసి కాళ్ళు చేతులు విరిచేసి క్రూరత్వం చూపించి దారుణంగా ఆ అమ్మాయిని హత్య చేశారు. కానీ ఈ విషయం ఆగస్టు 11 వరకు, అంటే సుమారు 3 రోజుల వరకు కూడా బయటికి రాకుండా కలకత్తాలో ఉన్నటువంటి మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వ నిరంకుశ పాలన ఏదుందో ఆ పాలనని చూపించి 3 రోజుల వరకు కూడా ఒక మహిళపై, ఒక మెడికల్ విద్యార్థిపై జరిగినటువంటి ఒక అఘాయిత్యాన్ని కప్పిపుచ్చాలని ప్రపంచానికి తెలియజెప్పకుండా 3 రోజుల పాటు దాచిపెట్టి 3 రోజుల తర్వాత బయటకు వచ్చినా ఇప్పటి వరకు ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక మహిళ మీద, ఒక మెడికల్ విద్యార్థి మీద జరిగినటువంటి అఘాయిత్యాన్నే మమతా బెనర్జీ ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందే తప్పించి ఒక మహిళగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీయే ఇటువంటి కాలయాపన చేస్తే మరి మహిళలకు ఎలా న్యాయం జరుగుతుంది? రేపు భవిష్యత్తులో మహిళలకు ఏ విధంగా న్యాయం చూపించగలం, ఏ విధంగా రక్షణ కల్పించగలం అన్నది మమతా బెనర్జీ చెప్పవలసిన అవసరం. మీరు ఒక సీనియర్ నాయకురాలు, ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఎంతో గౌరవ ప్రతిష్టలు సంపాదించుకున్నారు దేశంలో. కానీ ఈరోజు ఒక మౌమిత అనే ఒక మెడికల్ విద్యార్థిమై ఇంత అఘాయిత్యం జరిగితే మీరు ఎందుకు చిరుకన్ను వేస్తున్నారు? ఎందుకు మీ నాయకులు పిల్లలనా వాళ్ళు, లేదా మీ కార్యకర్తల పిల్లలనా? ఇప్పటి వరకు వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా మౌమితకి న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. దేశం యావత్తూ కూడా ఇటువంటి అవేర్నెస్ తీసుకొస్తాం. ఇటువంటి ప్రభుత్వాలు వెంటనే గద్దె దిగాలి. మమతా బెనర్జీ ప్రభుత్వం బెంగాల్లో ఎంత మాత్రం అధికారంలో ఉండడానికి వీలు కాదు. ఎందుకంటే ఒక మహిళలకి రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. దోషులను పట్టుకునే వరకు, ఎవరైతే మౌమితాని అత్యాచారం చేసి హత్య చేశారో అటువంటి వాటిని అందరినీ ఉరి తీసే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి మేము ఈరోజు తెలియజేసుకుంటూ మరొక్కసారి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, మౌమితాకి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. ఈ కార్యక్రమంలో జీసగడం మండల అధ్యక్షులు మీసాల రవికుమార్, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యవర్గం వడ్డాది శ్రీను, బలరాం, దన్నాన చిరంజీవి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పారిశ్రామిక అభివృద్దితోనే ఆర్థిక ప్రగతి సాధించవచ్చని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. పారిశ్రామిక అభివృద్దితోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధ్యమని, అందుకోసం పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ డిఐఇపిసి సభ్యులను ఆదేశించారు.
కలెక్టరేట్ లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ ప్రత్యేక సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. నూతన పారిశ్రామిక విధానం 2024 టు 2029లో భాగంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించామని, పరిశ్రమలే జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టని, ఆ దిశగా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది పదంలోకి తీసుకురావాలన్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా పరిశ్రమల శాఖ, బ్యాంకు అధికారులు దృష్టి సారించాలన్నారు. పారిశ్రామిక అభివృద్ది పాలసీలను అనుసరించి జిల్లాలో అన్ని సెక్టార్లలో అభివృద్దికి గల అవకాశాలను పరిశీలించాలని వివరించారు. జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ జె ఉమామహేశ్వరరావు సంబంధిత వివరాలను సమావేశంలో కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో వివిధ పరిశ్రమల ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రాణి మోహన్ తదితరులు పాల్గొన్నారు. కాలువల్లో పూడికల తొలగింపు పనులను పరిశీలించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో రైతన్నలకు ఏ కష్టం వచ్చినా వారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ వారిని అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు ఎమ్మెల్యే గొండు శంకర్. కుడి ప్రధాన కాలువకు ఆనుకొని ఉన్న పల్లివలస వద్ద పిల్ల కాలువ పూర్తిగా పూడికలతో నిండిపోయింది. దీంతో రైతులు సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ ను కోరడంతో ఆయన ఆదేశాల మేరకు మంగళవారం పల్లివలస డంపింగ్ యార్డ్ సమీపంలోని కుడి ప్రధాన కాలువ జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. దీనివల్ల సింగుపురం గ్రామ పరిమితికి నీటి సరఫరా అందుతుందని తెలిపారు. ఈ పనులకు మంగళవారం ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యవేక్షించి అధికారులకు, స్థానిక నాయకులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా కుడి ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటర్లో కూడా జంగిల్ క్లియరెన్స్ తొలగింపులను ప్రారంభించారు. ఈ పిల్ల కాలువల ద్వారా రూరల్ మండల పరిధిలోని 5 గ్రామాలు లంకాం, లింగాల వలస, గూడెం, చంద్రయ్యపేట, పాతుని వలసలకు సుమారు వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వానికి రూరల్ మండలానికి చెందిన పలు గ్రామాల రైతులు ఎంత మొత్తుకున్నా కాలువల్లో పూడికతీత పనులు చేయకపోవడంతో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాన కాలువలతో పాటు పిల్ల కాలువల్లోని పూడికలు తొలగించి రైతుల మోముల్లో ఆనందం నింపామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అన్నదాతకే మొదటి ప్రాధాన్యమని చెప్పి వైసీపీ ప్రభుత్వం అన్నదాత వెన్ను విరిచిందన్నారు. గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందే తప్ప అదంతా చేతల్లో కనిపించలేదని విమర్శించారు. నిజంగా రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉందో చెప్పడానికి కాలువల్లో పూడికతీత పనులు చేయకపోవడమే నిదర్శనమన్నారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లో ఇప్పటికే పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. Yeah.